సూర్యాపేట జిల్లా కోదాడలో గంజాయి కలకలం రేపింది. గుట్టు చప్పుడు కాకుండా ముగ్గురు పాత నేరస్తులు స్కూటీలో గంజాయి తరలిస్తున్నారు. గంజాయిని భద్రాచలం నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మామిళ్లగూడెం టోల్ ప్లాజా దగ్గర వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన ముగ్గురి నుంచి 9 కేజీల 300 గ్రాముల గంజాయి, 2 సెల్ ఫోన్లు, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గంజాయి తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. దాని మీద వర్కౌట్ చేస్తున్నాం కంటిన్యూస్. ఇక్కడ స్ప్రెడ్ కావద్దని చెప్పి ఇక్కడే కాకుండా మన ద్వారా అంటే మన ఏరియా ద్వారా హైదరాబాద్కు వెళ్తున్నా కూడా దాని మీద కూడా కొంత పకడ్బందీ సమాచారాన్ని మనం పెట్టుకోవడం జరిగింది. ఆ క్రమంలో నిన్న మునగల సర్కిల్ పోలీసులు లేకపోతే పోలీసులు ఈ టోల్గేట్ దగ్గర ఒక వెంచర్ దగ్గర వాళ్ళు నిఘా వేసి ఈ గంజాయిని అక్రమ రవాణా హైదరాబాద్కి తరలిస్తున్నటువంటి ఒక ముఠాను స్కూటీపై వెళ్తుండగా నిన్నటి రోజున పట్టుకోవడం జరిగింది. వీళ్ళ పేర్లు పరిశీలిస్తే మనకు బూరం సాయి కుమార్, గుండి మురళీకృష్ణ, అదేవిధంగా బానోతు ఫనీ కుమార్ అని వీళ్ళ ముగ్గురు కూడా వీళ్ళ మీద పాత కేసులు కూడా ఉన్నాయి. ఈ ముగ్గురు కూడా ఒకతను అంటే ఈ సాయి కుమార్ ఎటపాక, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అదేవిధంగా మురళీకృష్ణ వచ్చేసి మన భద్రాచలం, అల్లూరి సీతారామరాజు కాలనీ భద్రాచలం టౌన్లో ఉంటాడు. అదేవిధంగా ఈ బానోతు ఫనీ కుమార్ ఈయన రాజుపేట కాలనీ అని చెప్పి భద్రాచలం టౌన్. సో వీళ్ళు ముగ్గురు కూడా ప్లాన్ చేసుకొని వీళ్ళు డొంకరాయి నుంచి ఈ గంజాయిని వసంత్ అనే వ్యక్తి ద్వారా